హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారిని ఫిష్ కర్రీతో ప్రాంక్ చేయాలి అనుకుంటున్నా. అది ఏమవుతుందో మీరే లాస్ట్ వరకు చూడండి. ఫిష్ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేయడము, ఎలా చేస్తానో లాస్ట్ లో మీకే తెలుస్తుంది. చూసి షాక్ అవడం గ్యారంటీ. ఈ కర్రీని నేను మన చెఫ్ యూట్యూబ్ ఛానల్ చూసి చేస్తున్నాను. ఫిష్ కర్రీతో ప్రాంక్ ఎలా చేస్తానంటే, ఫిష్ ను బాయిల్ చేయకుండా దాన్ని పచ్చి ఫిష్ పైన గ్రేవీ వేసి టేస్ట్ చేయమంటాను. ఆ గ్రేవీలో కూడా షుగర్ యాడ్ చేసి ఇస్తాను. రియాక్షన్ మిస్ అవ్వకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవంతా క్లీన్ చేశానండి. ఇందులో నుండి ఒక చిన్న ఫిష్ అయితే సపరేట్ చేస్తున్నాను ప్రాంక్ కోసం. నెక్స్ట్ కర్రీకి ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఈ కర్రీ కంప్లీట్ అయినాక అది ఇంకో పెద్ద ప్రాంక్ అయిందండి. పాపం చిన్న అయితే కర్రీ తినలేదు, నా పైన చాలా సీరియస్ అయినాడు. ఎందుకని అంటే వీడియోని చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా, మీకే తెలుస్తుంది. ఇలా ఫిష్ అనేది సపరేట్ చేశాను కదండి, కానీ పచ్చిది అలానే తినకూడదంట. అందుకోసం అని చెప్పి ఒక 2 సెకండ్స్ అనేది కర్రీలో అలా వేసి మళ్ళీ తీస్తున్నాను. అంటే లైట్ గా బాయిల్ చేస్తున్నాను. బాయిల్ కూడా కాదండి, జస్ట్ అలా వేసి దానికి ఆయిల్ అందుకు పట్టేలా చేసి సపరేట్ గా తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. చిన్న అయితే వచ్చాడండి, అలా హాల్లో సోఫాలో కూర్చొని సెల్ చూస్తా ఉన్నాడు. ఇంకా కిచెన్ లోకి రాలేదు. నేను ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినాను కదా, ఇది తీసుకొని వచ్చి దాంట్లో గ్రేవీ వేస్తా ఉన్నాను. గ్రేవీ వేసి అందులోనే ఇంకా నేను ముందుగా చెప్పాను కదా నేను ఎలా ప్లాన్ చేయాలంటున్నానో, ఆ విధంగా కొంచెం షుగర్ అలాగే జామ్ కూడా వేసాను అనమాట, రెడ్ కలర్ది. కానీ నేను ఇక్కడ చిన్నాను ప్రాంక్ చేయాలనుకునింది చెప్పినట్టు ఇట గ్రేవీలో గాని అలాగే పచ్చి ఫిష్ ఇచ్చి ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ విధంగా అంతా వేసానండి. ఫిష్ కర్రీ అంతా ఓకే అయిపోయింది. నేను ఇంతవరకు ఇంకా ఫిష్ అనేది ఎలా ఉందో టేస్ట్ చేయలేదన్నమాట. అని అంతా బాగా ఉడుకుతుంది కదా అని చెప్పి ఫిష్ కర్రీని చూస్తే అది ఎలా ఉందంటే, ఫిష్ కర్రీ అయితే మీరే చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది. నేను ఏదో ఒకటి ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఇంకొకటి అయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలే. చూడండి ఫిష్ కర్రీ అంతా ఎలా అయిపోయిందో, మొత్తం మ్యాస్ అయింది. ఏమోలే, ఫస్ట్ అయితే ఈ ప్రాంక్ చేద్దాం. అడిగి వచ్చినాను కర్రీని టేస్ట్ చేయి అంటే టాపో టేస్ట్ చేస్తా అన్నాడు. చూడాలి ఏమంటాడో ఏమో. నాకు దీనికంటే ఆ ఫిష్ కర్రీ తినేటప్పుడు ఎలా రియాక్షన్ ఉంటుందని అది భయం వేస్తుంది. ఫస్ట్ ఈ ప్రాంక్ అయితే చేద్దాం, చూడండి. ఫస్ట్ టైం చేసిన ఫిష్ కర్రీ టేస్ట్ చేసే ఉండొచ్చు. ఏం వేసినా మామూలుగానే సెల్లో చూసి చేసిన. చూసుకోండి. గ్రేవీ టేస్ట్ చేయండి. బాగుంది. నిజం చెప్పు, ఎట్లుంది? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఇంకా చెప్పాలా బాగుందనా అంటే? తీయగుంది. ఎట్టుంది? తీయగుంది. చిన్న ప్రాంక్ చేసిన చిన్న దీంతో మాత్రమే చెక్క నీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి అనుకునే, నీకు ఎక్స్ప్రెషన్స్ రావు. చిన్న బాగుందంటే ఫస్ట్ అయితే ఏంది బాగుంది నేను వేసింది చక్కెర వేయడం, మళ్ళీ ఏమైనా వేసినానా అనిపించింది. తినో నీకోసం. ఆ ఫిష్ కూడా తెలుసా పచ్చిది, దెబ్బ మీద దెబ్బ తినేవట్టునే. నేను ఒకటి ఉడకబెట్టుకోకుండా అట్నే సపరేట్ చేసిన, సపరేట్ తీసి దానిపైన ఇప్పుడు వేసుకొని వచ్చిన. ఆ వేడికి అది కొంచెం నీకు మెత్తగా సాఫ్ట్ గా అయింది ఫిష్ కాబట్టి. చిన్న నాకు కాకుడు ఎక్కువ. నేను ఆల్రెడీ చేపను దాంతో పాటు వేయలా, సపరేట్ గా పచ్చిది అట్నే ఫ్రిడ్జ్ లో పెట్టిన. మళ్ళీ ఇప్పుడు వేడిగా అది వేసే కొద్ది కొద్దిగా సాఫ్ట్ అయింది, లేకుంటే అది బాయిల్ చేయలే. అలానే పచ్చిది కానీ తిన్నావు.
లైక్ చేయండి ఎన్ని మనకు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి చెప్పాలి ఒకసారి లైక్ చేయండి లైక్ అంటే కొట్టు కొట్టండి లైక్ అంటే కొట్టండి సబ్స్క్రైబ్ నువ్వు తెల్లది పెట్టుకుని నేను సేమ్ మళ్ళీ ఎప్పుడు ఒకసారి ఇప్పుడు ఏమని చెప్తాను నేనేం చెప్పినా ఏమన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు Bell పుడతారో button కూడా press తెలియదండి చేయండి. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నెక్స్ట్ టైం ఇంకొక మంచి ప్రాంక్ చేస్తా కొంచెం టేస్ట్ లేని వేస్ట్ ఫెయిల్ ఇది ఇంత చక్కెర వేసినా కానీ బాగుంది తిను చిన్న తిను. అన్నంలో తింటావా ఇప్పుడు నిజంగా తీసుకొని ఒకసారి ఓకే అండి బాయ్ 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 అది కాదు ఫ్రాంక్ ఇప్పుడు ఫ్రాంక్ లాగా ఇది మామిడిగా ఎవరన్నా పెంచాలి దీంట్లో టమాటో ఎవరన్నా పెంచాలి దీంట్లో నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కదా అని యూట్యూబ్ చూసి చేసా అలా ట్రై చేస్తే ఇలా అవుతుందని నాకేమో తెలుసా చెప్పు దరిద్రంగా చేస్తావని అనుకోలేదు ఎప్పుడు తీసుకురాని చేపలు ఇంటికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను బాగానే చేస్తానులే అని ఎక్స్పెక్ట్ చేసినాడు పాపం అందుకే ఇలా ఫీల్ అవుతున్నాడు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చాలా బలవంతంగా తింటా ఉన్నాడు ఒక్కటైనా బాగా పీస్ ఉంటే వేసుకుందామని చూస్తా ఉన్నాడు టమాటాలు అసలు ఎవరైనా పెంచాలి యూట్యూబ్ లో చూపించినాడు చిన్న నేనేం చేయాలా వాళ్ళు ఎట్లా చెప్పింటే అట్నే చేసి దండ పెట్టినాం అనుకో ఫిష్ ని ఎక్కువ ఉడకబెట్టద్దని నాకు తెలుసు కానీ మళ్ళీ నేను ఎక్కువైతే బాయిల్ చేయలేదండి ఒక 10 to 15 minutes బాయిల్ చేసిన కానీ అది ఎందుకు ఇలా అయిందైతే నాకు అస్సలు తెలియదు పాపం చిన్న ఇంకా ఈ కర్రీతో నేను తినలేనులే అని చెప్పేసి ఆ కర్రీ ప్లేట్ పక్కన పెట్టేసి ఇంకో ప్లేట్ లో అయితే పెరుగన్నం తింటా ఉన్నాడు దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఏ సైడ్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అవే కర్రీస్ అయితే ప్రిపేర్ చేయాలి లేకుంటే ఇలానే ఉంటుంది ఈ వీడియోని చూసి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింటే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్